హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మేమైతే ఈ మధ్య వీడియోలు తీయలేదు సరిగా. పిల్లల సెలవులకు వచ్చారు, ఉన్నారు. మళ్ళీ పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు. మా చిన్న అమ్మాయి వెళ్ళిపోయిందండి హాస్టల్కి. పెద్ద అమ్మాయి ఉంది. ఇంకా ఇంటర్ అయిపోయింది. సెకండ్ ఇంటర్ కాడ డిగ్రీలో జాయిన్ చేయాలి వేరే కాలేజీలో. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకే ఒక హాస్టల్లోనే చదివారు ఇప్పుడు వరకు పిల్లలు. పెద్ద అమ్మాయి ఇంకా వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉంది. ఇక కరెంటు పోయింది మాకు. రాత్రి అట్టకి కరెంటు పోయింది. 8ంటికి తీసి 11ంటికి ఇచ్చాడు రాత్రి కరెంటు. మళ్ళీ తెల్లారపాటికి తీసేసాడండి 7ంటికల్లా. 7 కాడ వాళ్ళు 6:30కి తీసాడు కరెంటు. ఇక చూడండి, మొహం కడుక్కుని తానం చేసినట్టు చెమటలు ఎట్ట కారుతున్నాయి. కరెంటు పోయింది. మోటార్లు ఉండేవాళ్ళు ఇబ్బంది పడతారు. మాది మామూలు పంపేలే. ఇదండి చిక్కుడుకాయలు తెచ్చేయండి. నిన్న రాత్రి 20 రూపాయలు చిక్కుడుకాయలు అంటండి. కూరగాయలు రేటు పెరిగిపోయింది. టమాటాలు, ఉల్లిపాయలు ఇక 100 రూపాయలు ఉల్లిపాయలు. ఇలాంటి వద్దే తీసుకున్నాను. 2.5 కేజీలు ఉల్లిపాయలు ఇవి. ఇలాంటి వద్దే తీసుకున్నాను. ఇవన్నీ 2 టక్కులు వేసుకుంటున్నారు అంటారు. 1000 రూపాయలు 2 టక్కులు. ఇప్పుడు తర్వాత ఇదిగండి ఉప్పు, పసుపు, వాటర్ పోసి ఉడకబెడుతున్నాం. చిక్కుడుకాయ కూర వండుతున్నానండి. పొట్టెళ్ళు ఉంటుందా ఆన్ చేసిందా? కోడిగుడ్డు వేసి పొట్టెళ్ళు ఉంటున్నా. చూడండి తాలి ఉడకబెట్టిన చికెన్ ఉల్లిపాయలు వేయకుండా
బాగుంది, చాలా బాగుంది. కరెంట్ లేదుగా రాత్రిని ఈ పూటకి వెళ్ళలేదండి కరెంటు. రాత్రి పోయింది, రాత్రి 3 గంటలు పోయింది. ఈ పూట పొద్దున్న 6ంటికి పోయింది. ఇప్పుడు 11 అవుతుంది, ఇంకా రాలేదు. ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ చూడండి పట్టుకుంటూ వచ్చేసింది. మంచి మౌంటైన్ కావాలంటే ఇక్కడ రావచ్చు.